అక్షయ్ అయితే అవని ఫోటో పట్టుకొని, నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, నేను ఏటూ మాట్లాడలేక ఉన్నానే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పని బాధపడుతూ తన ఫోటో పట్టుకొని ఉంటే, ఇదంతా అయితే అవని పల్లవి చూసి, నువ్వు ఇలాగే కానీ ఉన్నావు అంటే తనని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లోనే పెడతారు అవనిని, దీనికి ఏదో ఒక సొల్యూషన్ వెతకాలని చెప్పనని తనైతే పార్వతి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరికి ముందు విడాకులు ఇప్పించేటట్టు పత్తిని ప్లాన్ చేయాలని చెప్పని పార్వతి దగ్గరికి అయితే వెళ్ళి మొత్తం అయితే చెప్తుంది. అవని బావ ఈ విధంగా బాధపడుతున్నాడు, తనకి ఇలాగే వదిలేస్తే ఎలా, ఇంకా అవని వదిలిని కానీ తీసుకొని వస్తే మీ ప్రాణాలకి ప్రమాదం అత్తయ్య అని చెప్పని తనకి ఉన్నవి లేనివి అన్నీ చెప్పి తన మనసు మార్చేసి లాయర్ ద్వారా నుంచి విడాకులు అయితే ఇప్పించి ఇంటికి పంపిస్తుంది. ఈ లోపల అవని అయితే ఇంకా నాకు జాబ్లో అడ్వాన్స్ ఇచ్చారని చెప్పని ఇంటికి స్వీట్లు అయితే తీసుకొస్తే, ఇంకా దమయంతి వాళ్ళైతే నీకు ఒక లెటర్ వచ్చిందమ్మా అని చెప్పానంటే, ఎందుకు అంత షాక్గా ఉన్నారు, నేను స్వీట్లు తెచ్చాను కదా బాబాయ్ అని చెప్పని ఇస్తూ ఉంటే సంతోషంగా, ఇంకా నీకు విడాకులు పంపించారమ్మా, విడాకులు నోటీసు అంటే ఇంకా స్వీట్ల బాక్స్ అలాగే కిందకు పడేసి ఇంకా ఆ లెటర్ తీసుకొని అయితే ఇంకా పార్వతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నాకు విడాకులు ఇవ్వాలని చెప్పని ఆ ఆలోచన ఎవరిది, మీదా లేదంటే మీ కోడలదా అని చెప్పనని అంటే, నువ్వు వచ్చిన దానివి, నువ్వు ఇంకా మా ఇంటికి కోడలుగా పనికిరావు, నన్ను చంపాలని చూసావు, నువ్వు నోరు మూసుకొని ఆ కాగితాల మీద సంతకం పెట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే, నేనేమి నోరు మూసుకొని రావడానికి రాలేదు అత్తయ్య, ఇది నా అత్తిల్లు, ఏదో మనస్పర్ధలు వచ్చాయని వెళ్ళాను అంతేగాని ఇంక నేను ఇలాగే మీరు ఏ చెప్పిన వాటికన్నిటికీ తల ఊపుతూ పోతానని చెప్పని మీరు ఎలా అనుకుంటున్నారని చెప్పని అందరికీ ఒక షాక్ అయితే ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్తుంది.